ఇక మహబూబాబాద్ జిల్లా కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్ రూటే సపరేటు. ఆయన ఏ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు తీసుకున్నా ఆ పోలీస్ స్టేషన్ రూపురేఖలు మారుస్తారు. పోలీస్ స్టేషన్కి వచ్చే బాధితులు కాసేపు సేద తీర్చుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసి ఫిర్యాదుదారులకు పచ్చని చెట్ల మధ్య విశ్రాంతిని ఏర్పాటు చేస్తారు. ప్రమాదంలో ఇతర కారణాలతో దొరికిన బైక్లు, ఆటోలు, ఇతర వెహికల్లు భద్రతించడం కోసం కూడా ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా పక్షులకు ఆహార కుండీలను కూడా ఏర్పాటు చేసి మానవత్వం చాటుకుంటున్నారు. గతంలో నరసింహరావుపేట ఎస్ఐగా చేసే సమయంలో కూడా ఒక నిరుపేద ఆంధ్రుల కుటుంబాన్ని కూడా చేరదీసి వారిని తన సొంత డబ్బులతో ఇల్లు నిర్మించి వారి కుటుంబాన్ని హక్కున చేర్చుకున్నారు. కురివి పోలీస్ స్టేషన్ బాధ్యతలు తీసుకున్న తక్కువ సమయంలోనే అక్కడ ప్రజలు తనదైన మార్పును చాటుకొని అందరి అభిప్రాయాలు కూడా పొందుకున్నాడు. ఈ పోలీస్ స్టేషన్ ముందు ఇక్కడ ఉన్న ఈ మండలంలో ఉన్న కొన్ని రిసోర్స్తో కొందరి దాతల సహకారంతో ముందు ప్రహరీ కూడా ఏర్పాటు చేసుకుని అట్లే పోలీస్ స్టేషన్ పెయింట్ చేసి పిచ్చి మొక్కలన్నీ తొలగించి వచ్చే పిటిషనర్ గారికి కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం, ఎందుకంటే ఆ వచ్చే అతను కూడా ఏదైనా ప్రెజర్లో ఉండొచ్చు, పిచ్చి పిచ్చి ఆలోచనలతో కూడా ఉండొచ్చు. కొంచెం పచ్చదనాన్ని చూస్తే ఎంతవరకు కొంతవరకు ఒత్తిడి అనేది తగ్గి మాతో ముందు పోలీసు వాళ్ళతో కూడా అతను సఖ్యతగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మెయిన్గా మన యొక్క పోలీసింగ్ పరిశ్రమ కూడా చాలా మంచిగా క్లీన్గా చేయడంతో పాటు ఆ చెట్ల కింద కూడా చేయడం జరిగింది, బెంచ్లు ఏర్పడడం జరిగింది. వచ్చిన పిటిషనర్ కూడా ఎవరైనా ప్రజలతో వచ్చిన కాసేపు అక్కడ కూర్చొని మా దగ్గర మాట్లాడడానికి వస్తుంది. అదే బాగుంది, ఇక్కడ అంతా మంచి నేడుంది, మంచిగా కూర్చోడానికి బాగుందని వాళ్ళు ఒక 2-3 నిమిషాలు కానీ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కానీ వాళ్ళు కూర్చొని తర్వాత మా దగ్గరకు వస్తుంది. మాకు కూడా వాళ్ళు చెప్పేది కూడా మేము కూడా సవాలని ఉందని వారి యొక్క సమస్యలు కూడా పరిష్కరించడానికి మాకు అవకాశం దొరుకుతాము. ఇక్కడ ఇంకా గమ్మత్తు ఏంటంటే కూడా మేము ఇక్కడ చార్జ్ చేసుకున్న తర్వాత ఎవరు కూడా చాలా పిటిషనర్స్ అందరూ కూడా సాధ్యమైనంత పోలీస్ స్టేషన్ లెవెల్లో పరిష్కరించిన ఎవరు కూడా సాధ్యమైనంత కూడా పై అధికారుల దగ్గరికి వెళ్ళట్లేదు. ఎందుకంటే